పాతబస్తీ మెట్రో పనులపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. పాతబస్తీ వాసుల మెట్రో కళ నెరవేరబోతోంది. మెట్రో రైలు నిర్మాణ పనులకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు 5.5 కిలోమీటర్ల మెట్రో మార్గానికి పనులు మొదలు పెట్టనున్నారు. సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, సాలిబండ, ఫలక్నామా మధ్య 4 స్టేషన్లతో ఈ కారిడార్ అందుబాటులోకి రాబోతోంది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు నిర్మించనున్న ఈ మెట్రో మార్గం నిర్మాణానికి 2,000 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మెట్రో పనులు పూర్తయితే పాతబస్తీలో ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గుతుంది. అలాగే పాతబస్తీలోని చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం వంటి టూరిస్టు ప్లేసులకు మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో మెట్రోకి కూడా ఆదాయం సమకూరనుంది. పాతబస్తీ మెట్రో పనులపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. పాతబస్తీ వాసుల మెట్రో కళ నెరవేరబోతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి, ఈ మెట్రో రైలు నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలేంటి? చూసినట్లయితే గత ప్రభుత్వం ఏదైతే జూబ్లీ బస్టాండ్ నుంచి అయితే ఫలక్నామా వరకు నిర్మించాలనుకున్నటువంటి మెట్రో రైలు అయితే అర్ధాంతరంగా నిలిపివేయడం జరిగింది. మనం ప్రస్తుతం ఎంజీబీఎస్ వరకు అయితే అప్పుడు పనులు కొనసాగించి నిలిపివేసినటువంటి ప్రాంతంలో అయితే ఉన్నాము. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ యొక్క మెట్రో రైలు పొడిగింపు పనులు ఏదైతే ఉందో దానికి మనం పాతబస్తీ వాసులకు శుభవార్త తెలిపినట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే 2,000 కోట్ల రూపాయల వ్యయంతో ప్రస్తుతం ఎంజీబీఎస్ బస్టాప్ వరకు పూర్తయినటువంటి పనులను ఇక్కడ నుంచి ఫలక్నామా వరకు కూడా పూర్తి చేసేందుకైతే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నెల 8వ తేదీన సాయంత్రం అయితే దీనికి పనులకు శంకుస్థాపన కూడా చేయబోతా ఉంది. ఫలక్నామాలో శంకుస్థాపన చేసేందుకు అధికారులకు ఆదేశాలున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పాతబస్తీకి అయితే ఈ యొక్క మెట్రో రైలు ప్రయాణం కళ సాకారం కాబోతోందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూసినట్లయితే హైదరాబాద్ మహానగరంలో పాతబస్తీ గత కొద్ది సంవత్సరాలుగా కూడా పాతబస్తీ అని అంటున్నారు. ఎలాంటి అభివృద్ధికి అయితే నోచుకోలేదని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో అయితే ఎంజీబీఎస్లో నిలిచిపోయినటువంటి మెట్రో రైల్ పనులను అయితే ఫలక్నామా దాకా కూడా పొడిగించేందుకు అధికారులకు ఆదేశాలు చేశారు. మనం చూడవచ్చు ఈ రూట్లలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ను మహానగరంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా అయితే ఈ మెట్రో రైలును కూడా పొడిగిస్తూ ఉన్నారు. ఈ మెట్రో రైలు ప్రస్తుతం ఇక్కడ ఎంజీబీఎస్ నుంచి అయితే దారుల్ సిఫా, పురానీ హవేలీ, ఏతేబార్ చౌక్, అలీజా కోట్ల, మీర్ దయారా, హరిబోలి, షాలిబండ, షంషీర్గంజ్, ఆలియాబాద్ నుంచి ఫలక్నామా వరకు అయితే ఇది పొడిగించనున్నారు. అనంతరం మనం చూసినట్లయితే కొత్తగా కొన్ని స్టేషన్స్ కూడా ఏర్పడుతూ ఉన్నాయి. ఎంజీబీఎస్ తర్వాత సాలార్జంగ్ మ్యూజియం దగ్గర అయితే ఒక స్టాప్ను ఏర్పాటు చేయడంతో పాటు చార్మినార్ వద్ద మరొక స్టాప్ను, అలాగే షాలిబండలో మరొక స్టాప్తో పాటు చివరగా ఫలక్నామా వరకు అయితే ఈ మెట్రో రైలును పొడిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ మెట్రో రైలును ఏదైతే పొడిగిస్తున్నారో ఈ ప్రాంతంలో చారిత్రాత్మకమైనటువంటి 2 ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి సాలార్జంగ్ మ్యూజియం, అదేవిధంగా చార్మినార్ కూడా ఇక్కడ ఉండడంతో చార్మినార్ కానీ సాలార్జంగ్ మ్యూజియం కానీ వెళ్ళేటువంటి ప్రజలు కేవలం 500 మీటర్ల దూరంలోనే దిగి వాళ్ళు సాలార్జంగ్ మ్యూజియం చేరుకునే విధంగా అయితే మెట్రో రైలు ప్రణాళికలు అయితే రూపొందిస్తూ ఉన్నారు అధికారులు ఇప్పటికే. అంతేకాకుండా ఫలక్నామాకు ఏదైతే మెట్రో పొడిగింపు జరుగుతుందో ఫలక్నామా నుంచి కూడా ఎయిర్పోర్టుకు చేరుకోవడానికైతే అక్కడ మైలార్దేవిపల్లి నుంచి అయితే మరొక అదనపు లైన్ను వేసి అక్కడ నుంచి చంద్రాయనగుట్టలో అయితే ఇంటర్చేంజర్ను ఏర్పాటు చేసేందుకు కూడా రైల్వే ఇక్కడ మెట్రో రైలు అధికారులు అయితే పూర్తి స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్లానింగ్కి సంబంధించి అధికారులకు కొంత స్పష్టత ఉన్న నేపథ్యంలో అదనంగా మనకు 2వ దఫాలో చూసుకున్నట్లయితే మెట్రో రైల్ డెవలప్మెంట్కి సంబంధించి 70 కిలోమీటర్ల మేర పొడిగింపు జరుగుతున్న క్రమంలో ఈ యొక్క ప్రత్యేకంగా మనం చూసినట్లయితే అటు నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ కానీ ఇక్కడ చంద్రాయనగుట్ట వయా ఇక్కడ ఫలక్నామా నుంచి అక్కడికి ఎయిర్పోర్ట్ చేరుకునేందుకు సుమారు 29 కిలోమీటర్ల మేర ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సిన నేపథ్యంలో అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి మనం చూసినా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నాయి. ఏంటంటే కొన్ని మతాలకు సంబంధించినటువంటి అక్కడ మసీదులు అవన్నీ ఉన్న నేపథ్యంలో వాటికి ఇబ్బంది కలగకుండా అయితే అధికారులు మెట్రో ప్లాన్లు అయితే చేయాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేఖ
రాంప్రసాద్, అయితే ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు అయితే 5.5 కిలోమీటర్ల మెట్రో మార్గానికి పనులైతే మొదలు కాబోతున్నాయి. అయితే ఈ 5.5 కిలోమీటర్ల మెట్రో మార్గానికి అయ్యే ఖర్చు ఎంత ఉండొచ్చు? అదేవిధంగా ఎంత సమయంలోపు, అంటే ఎంత కాలంలో ఈ మెట్రో కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి? అంటే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మేరకు అయితే 2,000 కోట్ల రూపాయలు అయితే ఈ యొక్క మెట్రో పొడిగింపు ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు మధ్య అయితే 4 స్టేషన్లు మెట్రో హాల్టింగ్ స్టేషన్లు ఇస్తూ మనం మెట్రోకు ఇరువైపులా కూడా 11 మీటర్ల రోడ్డు అయితే ఉంటుంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ నిర్మాణాలు చేపట్టడానికి అయితే 18,900 కోట్ల రూపాయల నిధులను అయితే సమకూర్చాలని ఇప్పటికే మెట్రో రైలు అధికారులు అది ప్రభుత్వానికి సూచించిన నేపథ్యంలో ఈ యొక్క నిధులు ఏవైతే ఉందో పూర్తి స్థాయిలో 50% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఉంటుంది నిధుల కేటాయింపు అనేది. అనంతరం ఒక 50% వచ్చేసి బ్యాంకులు కానీ జైకా లాంటి సంస్థల నుంచి కూడా రుణాలు తీసుకొని త్వరితగతిన దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ప్రత్యేక చొరవ చూపించడంతో ప్రస్తుతం ఈ యొక్క కేంద్రం నుంచి రావాల్సినటువంటి 30% నిధుల వాటా ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే 20% మేరకు నిధులను సమకూర్చుకొని 50% నిధులకు మరొక 50% నిధులు బ్యాంకుల ద్వారా కానీ ఏదైనా సంస్థల ద్వారా కానీ నిధులను తీసుకొని త్వరితగతిన ఈ యొక్క మెట్రో రైలు నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8వ తేదీన ఫలక్నామాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 8వ తేదీన ఫలక్నామాలో సాయంత్రం ఎలా అయితే దీనికి శంకుస్థాపన చేయనున్నారు. రేఖ రైట్ రాంప్రసాద్, ఒకప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా చాలా మంది విపక్షాలు కూడా ఎన్నో సవాళ్ళు అయితే విసిరాయి. చార్మినార్ లేదంటే ఆ పాత బస్తీకి సంబంధించి మెట్రో తీసుకొచ్చి చూపించండి అంటూ కూడా కొన్ని సవాళ్లు కూడా వినిపించాయి. ఇప్పుడు ఆ సవాళ్ళన్నింటినీ స్వీకరించి ఇప్పుడు చార్మినార్ అదేవిధంగా పాత బస్తీకి సంబంధించి మెట్రో పనులు అయితే జరగబోతున్నాయి. సో దీనికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో కూడా ఈ ఈ ఈ ప్రాజెక్ట్ అనేది ఎందుకు చేపట్టలేదు? ఒకవేళ చేపట్టినప్పటికీ కూడా అది సగంలోనే ఆపేశారు. అంటే ఇటు సాలార్జంగ్ మ్యూజియం కానీ చార్మినార్ కానీ ఇవన్నీ కూడా కొన్ని టూరిస్ట్ ప్లేస్లు, మెట్రో సేవలు అందుబాటులోకి వస్తే ఎంతో లాభం ఉంటుంది. కానీ వాళ్ళంతా ఎందుకు నిర్లక్ష్యం చేసినట్టు? అంటే మనం ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఈ మెట్రో ఏదైతే ఉందో జూబ్లీ హిల్స్లో ప్రారంభమైనటువంటి ఈ యొక్క మెట్రో రైల్ అనేది పూర్తి స్థాయిలో ఫలక్నామా వరకు కూడా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా పాత బస్తీలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగవు అనేటువంటి ఒక కారణంతో అయితే వారికి అభివృద్ధిని అందించలేని పరిస్థితుల్లోనే చేతులెత్తేయడం జరిగింది. ఎందుకంటే మనం చూడవచ్చు గత ప్రభుత్వం కనుక సీరియస్గా తీసుకొని పనులను నిర్వహిస్తే ఎలాంటి సమస్య ఉండేది కాదు. కానీ గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజాధనాన్ని వారికి వెచ్చించకుండా వారి అభివృద్ధిని కోరుకోలేదు కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని కొన్ని వ్యాఖ్యలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అయితే ప్రజాపాలన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రజలందరినీ కూడా సమాన దృష్టితోటి చూడడంతో పాటు సమానమైనటువంటి అభివృద్ధిని కూడా హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఒక మాస్టర్ ప్లాన్ను రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి మొత్తం హైదరాబాద్ను కూడా అర్బన్ తెలంగాణగా, అదేవిధంగా ఓఆర్ఆర్ నుంచి ఇప్పుడు రానున్న రోజుల్లో నిర్మించబోతున్నటువంటి RRR ఏదైతే ఉందో దాన్ని ఫెరీ అర్బన్ తెలంగాణగా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా రూరల్ తెలంగాణగా మూడు పద్ధతుల్లో అయితే తీసుకొని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈరోజు పాత బస్తీలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో అయితే 2,000 కోట్ల రూపాయలతో ఈ యొక్క అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతా ఉన్నాడని చెప్పవచ్చు. గత ప్రభుత్వం ఈ యొక్క అభివృద్ధిని ఇక్కడ పాత బస్తీ వాసులకు అందించలేని పక్షంలోనే ఈ యొక్క పనులనేటివి కూడా పూర్తి స్థాయిలో స్తంభించాయని చెప్పవచ్చు. కానీ ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో అయితే పాత బస్తీ వాసులకు కూడా మెట్రో సౌకర్యాలు కల్పించాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అక్కడ వ్యాపారాలు పెంచాలి. అంటే మనకి ఇప్పుడు పాత బస్తీ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే చార్మినార్ శివారు ప్రాంతాలలో చాలా రకాలైనటువంటి వ్యాపారాలు సాగుతూ ఉంటాయి. వ్యాపారాలు సాగిన క్రమంలో ప్రజలందరూ కూడా అక్కడికి చేరుకునేందుకు కొంత బస్సు మార్గం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు నెలకొంటున్న నేపథ్యంలో మెట్రో రైలు కనుక వస్తే వారికి పూర్తి స్థాయిలో వ్యాపారాలు ఇంకా పెరగడంతో పాటు ప్రజలందరికీ కూడా రాకపోగలని సులువయ్యి తద్వారా పాత బస్సులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉపాధి మార్గాలు పెరుగుతాయనేటువంటి ఒక ఉద్దేశంతో అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క ప్రాజెక్టును సవాల్గా తీసుకొని, ఎందుకంటే పాత బస్తీ వాసులకు కూడా అక్కడ చాలా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా మనం చూడవచ్చు తెలంగాణ హైదరాబాద్లో ముఖ్యంగా మెట్రో రైలు కింద అయితే చాలా షాపింగ్ కాంప్లెక్స్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒకసారి కనుక మెట్రో రైలు వాళ్ళు ల్యాండ్ ఆక్యుపై చేసుకున్న అనంతరం దాని పొడవునా కూడా షాపింగ్ మాల్స్ని కానీ షాపింగ్ స్టాల్స్ని కానీ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో మరికొంతమంది కూడా
అటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి నాయకత్వం ప్రస్తుతం పాత బస్తీలో పూర్తి స్థాయిలో మనం హైదరాబాద్ ఎంపీ పరిధిలో 7 కాన్స్టిట్యున్సీలు కూడా ఎంఐఎం ప్రభావిత ప్రాంతం కావడంతో అక్కడ ఉన్నటువంటి నాయకులతో అయితే చర్చలు జరిపిన అనంతరమే ఈ యొక్క నిర్ణయానికి శ్రీకారం చుట్టడం జరిగింది రేఖ. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.